అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో గేదెలు మరి జనవరిలో వచ్చినాయి కూడా సేల్ అయిపోయినాయి. 1-2 గేదెలు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎవరికి కావాలంటే రావచ్చు. అలాగే నేను శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు గుజరాత్కు వెళ్ళడం జరుగుతుంది. ఎవరికైనా మళ్ళీ గేదెలు కావాలనుకున్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కైనా ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ముందే చెప్పాను డిసెంబర్లోనే జనవరి తర్వాత గేదెల రేట్లు చాలా పెరుగుతాయని. అలాగే అనుకున్నట్లే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్లు కావడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఈ రేట్లో గేదెలు కొని డైరీలో నిలబడడం చాలా కష్టం. వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. అలాగే డైరీ నడుపుతూ పాలు తగ్గిపోయిన వాళ్ళు మాత్రం తప్పదు, గేదెలు కొని మనం మిల్క్ ఇవ్వాల్సిందే. ఇంకా మీకు గుజరాత్లో అప్డేట్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచే మీకు వీడియో కాల్ కానీ ఛానల్లో వీడియోస్ అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి ఇంతకే గేదెను కొన్నాం, అంతకే కొన్నామని చాలామంది చెప్తున్నారు. ఆ నిజాలు మీరు చూడండి, క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే అనవసరంగా ఒక గేదె తక్కువ రేట్లో కొనుక్కొని మిగతా గేదెలు ఎక్కువ రేట్లో కొనుక్కున్న తర్వాత ఆ తక్కువ రేటు గేదెని హైలైట్ చేసి థంబ్నెయిల్ పెట్టుకొని చాలా ఛానల్స్ మరి వ్యూస్ గురించి చేస్తున్నారు. అలాంటి విషయాలు మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి ఎక్కడికి కొనాలి, ఎక్కడ వెళ్ళాలని. కాబట్టి దయచేసి గేదెలు కొనేవాళ్ళు ఆలోచించి కొనండి. పాల రేట్ ఏమో ఇంకా పెరగడం స్టార్ట్ కాలేదు, కానీ గేదెల రేట్లు మాత్రం చాలా పెరిగిపోయాయి. కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచించి ఫీల్డ్కి రండి. అలాగే ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. నాతో పాటు గుజరాత్ రావడానికి కూడా నేను రెడీ, తీసుకెళ్తాను. అక్కడ మీకు అన్ని వాస్తవాలు చూపించడానికే నేను చాలాసార్లు వీడియో చేశాను. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఫామ్ ద్వారా రావచ్చు. మన డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరీ ఫామ్కి ఉపయోగపడే వీడియోలు చాలా ముందు వస్తాయి. వాటి అందరికీ ఒకసారి